హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. కర్రీ కోసం ముందుగా 7-8 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలి. ఎగ్స్ను ముందుగానే ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. కర్రీ కోసం ఒక గిన్నెలో కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక 2-3 యాలకులు, ఒక లవంగం, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా అందులోనే వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి. ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఈ కర్రీలో కారం అయితే ఎక్కువే పడుతుంది. ఉల్లిపాయ తీపి పోవడానికి కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. ఈ కారం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్స్ ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవాలనుకుంటే కూడా అలాగే వేసుకోవచ్చు. టైం లేనప్పుడు ఇందులోనే కూడా ఫ్రై చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ టైం. నేనైతే అలాగే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ కర్రీ వేడి వేడి రైస్లో వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.